నిన్నటి సిద్దిపేట దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుదర్శన్ రాజేశ్వరి దంపతులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అర్ధరాత్రి చికిత్స పొందుతూ రాజేశ్వరి చనిపోగా సుదర్శన్ ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రం మారెమ్మగడ్డ కాలనీలో సుదర్శన్ రాజేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 3 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. సుదర్శన్ కుటుంబాన్ని కొద్ది రోజులుగా ఆయన సోదరులు శ్రీనివాస్, మల్లేశంలు కాలనీ వాసులతో కలిసి మంత్రాలు చేస్తున్నారంటూ వేధిస్తున్నారు. నిన్న సాయంత్రం సుదర్శన్ దంపతులపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాల పాలైన దంపతులను స్థానికులు గుర్తించి 100కు డయల్ చేశారు. అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. కేవలం ఆస్తి కోసమే తమ తల్లిదండ్రులను హతమార్చినట్లు హత్యకు గురైన సుదర్శన్, రాజేశ్వరిల కూతుళ్లు ఆరోపిస్తున్నారు. హత్య చేసిన వారితో పాటు వారికి సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి వివరాలు గాంధీ హాస్పిటల్ మార్చురీ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, దుబాకలో 2 భార్యాభర్తల్ని మంత్రాల నెపంతో హత్య చేసిన సంఘటన నిన్న చోటు తీసుకోవడం జరిగింది. వాళ్ళు గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం వాళ్ళ మృతదేహాలను మరికొద్దిసేపట్లో వాళ్లకు పోస్ట్మార్టం నిర్వహించున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. అంటే వాళ్ళని కేవలం ఆస్తి కోసమే చంపారు, మంత్రాలు అనేది ఎక్కడా చేయలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కూతుళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా విషాదంలో మనకు కనబడుతుంది. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అమ్మా, అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఒకసారి చెప్పండి. మా ఆస్తి గురించి మా అమ్మ నాన్నలను ఇల్లు కాల్ చేసి పోమ్మంటే మా ప్రాణాలు పోయినా, మా పిల్లల గురించి ఇల్లు ఇట్లా మేము వదిలిపెట్టి పోమ్మ, పిల్లల గురించి మేము కాపాడుకుంటామని, మేము చచ్చినా బతికినా మా పిల్లలు మంచిగా ఉండాలని ఇప్పటికే ఎన్నో గొడవలైనాయి సార్. ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటేనే వెళ్ళిపోలేరు. మొన్నటికి మొన్న ఏమైందో మాకు తెలియదు సార్. అందరిని ఒక్కటి చేసిర్రు, గల్లీలు ఉన్న వాళ్ళందరిని ఒక్కటి చేసి ఇప్పుడు కూడా ఇల్లు ఇడిచిపెట్టి పోతలేరు అనే భానుమతి అనేది మా మీద పెట్టి ఇట్లా చంపారు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలి? మా తమ్ముడు బతికేం కావాలి? వాడికి కూడా చాలా దెబ్బలు తాకినాయి సార్, కింద పడేసి కొడుతుంటే. ఇప్పుడు మాకు ఎవరు దిక్కున్నారు సార్? మేము ఎట్లా బతకాలో చెప్పుర్రి. మాకేమైనా పర్లేదు, మమ్మల్ని కూడా వాళ్ళు చంపుతారట, మమ్మల్ని ఉంచారంట వాళ్ళు. మాకు రక్షణ కావాలి. నేనైతే బతుకుతా అనేది ఏం ఆశ లేదు సార్. నాకు చాలా దెబ్బలు తాకినాయి. ఎన్ని రోజులకైనా వాళ్ళతో మాత్రం మా తమ్మునికి మాకు ప్రాణహాని ఉన్నది. ఇన్ని రోజులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు మా అమ్మమ్మ నాన్న చనిపోకుండా వాళ్ళు ఏం చూడలేరు. ఇప్పుడు అయినా కానీ మా తమ్మునికి మాకు ఆడ పోయి ఉన్నా కానీ వాళ్ళతో ప్రాణహాని ఉన్నది. ఇక ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకైతే తెలియదు. ఇప్పుడు మా అమ్మ చనిపోయి పోస్ట్ మరి సిద్దిపేటలో ఉన్నాడు మా అమ్మ సరిత. మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం నైట్. మేము మా నాన్న పోస్ట్ మార్టం చేస్తారని మేము ఇక్కడ ఆగినాం. మా నాన్న పైన బీడీల ఆఫీస్లో పనిచేస్తుండే, పానం ముషారు లేదు అని ఇంత సొంత ఇల్లు ఉన్నది కదా, ఏదైనా సరే ఇంత పని చేసుకొని చిన్నగా ఇంట్లో కిరణ్ షాప్ పెట్టుకున్నాడు. అంటే చిన్నగా దేనికన్నా కూర్చున్న జాల. మొత్తానికి పానం ముషారు లేదు. పానం ముషారు లేదనే పని బంద్ చేసుకొని ఇక్కడ వచ్చిండు, సొంత ఇల్లు ఉందని. ఇక్కడ వచ్చినాక ఏదన్నా ఇంట్లో బండలు కూడా బండలు వేపించుకొని అంతా మంచిగా వేపించుకొని ఉన్నారు. ఇప్పటికైతే ఇంత మా అమ్మ బీడీలు చేస్తుంది. అటువంటి వాళ్ళకి ఇల్లు జాగా మాకు కావాలని గట్లా కావాలని చంపిండ్రు. వాళ్ళకి చంపితే మళ్ళీ అడగదందుకు ఎవ్వరు ఓరు కదా ఇల్లు జాగా గురించి. వాళ్ళ పరం చేసుకోవాలనే వాళ్ళకు కావాలనే చంపిండ్రు. వాళ్ళకి ఎట్లయినా కానీ శిక్ష వేయన్నే. మామ నాన్నకు గింత ఘోరంగా శిక్ష వేసిండు కదా, వాళ్ళకు కూడా అదే శిక్ష కావాలి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే వాళ్ళకు శిక్ష వేయన్నే. మేము మహారాష్ట్ర నుంచి వచ్చాము. వాళ్ళు చనిపోయిన విషయం కూడా మాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు. అక్క ఒక్కతే ఉన్నది. వాళ్ళు మాటలకు భయపడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కూడా వెనక్కి తీసుకుంది. పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే ఎవరికి ఏమీ చెయ్యం, ఎవరితోటి ఏ బాధ రాదు అని హామీ ఇచ్చి నమ్మించి వాళ్ళను మోసం చేసి వాళ్ళకి పెట్రోల్ పోసి కాల్చేసారు. ఇప్పుడు మాకు ఎవరు దిక్కులేరు. అమ్మ నాన్నలు ఇద్దరు ఒకటేసారి చంపేసి, తమ్ముడు చిన్న పిల్లగాడు ఉన్నాడు. మాకు ఆధారం ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం తమకు ప్రాణహాని ఉంది. తమ తమ్ముడిని కూడా చాలా
దారుణంగా కొట్టారు. అలాగే రాజేశ్వరి చేతికి కూడా మనం గాయాలు చూసాము. అలాగే పొట్ట పైన కూడా కాళ్ళతోటి తొక్కిన సందర్భం ఉంది. చాలా గాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా గాంధీ మార్చురీలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో వీళ్ళ తల్లిదండ్రుల మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించాలన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల శవాలను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలని కూడా తెలియని పరిస్థితి. ఊరికి వెళ్తే ఊర్లో తమను కొట్టి చంపుతారని బెదిరిస్తున్నారు. కాబట్టి తమకు ప్రాణహాని ఉంది, తమకు రక్షణ కల్పించాలంటున్నారు. అలాగే కేవలం ఆస్తి కోసం, ల్యాండ్ కోసం మాత్రమే బాణామతి నెపంతో తమ తల్లిదండ్రులని హత్య చేశారు. కానీ ఇందులో ఎలాంటి బాణామతి చేసే అవకాశం లేదనేది వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే కూతుర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్.